బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కృష్ణా జిల్లా పెనుమలూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొనుంది. పోరంకిలో టీడీపీ వైసీపీకి సంబంధించిన కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు పొట్టు కొట్టుకున్నారు. పెనుమలూరులోని వైసీపీ ఇన్ఛార్జ్ దేవభక్తుని చక్రవర్తిపై దాడికి యత్నించారు కొంతమంది. టీడీపీ జెండాకి సంబంధించిన దిమ్మెని కూల్చివేశారు. ఆ కూల్చివేతతోనే వివాదం మొదలైంది. దిమ్మ తొలగింపుని టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఘర్షణల మధ్య చక్రవర్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తం మీద వైసీపీకి సంబంధించిన ఇన్ఛార్జ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్ నుంచి విడుదలై వస్తుండగా మరొకసారి దాడికి యత్నించారు. చూడండి, సినిమా స్టైల్లో మొదట ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీస్ స్టేషన్కి వైసీపీకి సంబంధించిన ఇన్ఛార్జ్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అరెస్ట్ చేసి మళ్ళీ విడుదల చేసి విడుదలైపోయాక రిటర్న్ వస్తున్నప్పుడు మరొకసారి అతనిపైన దాడి చేసే ప్రయత్నం జరిగింది. ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. మొత్తం మీద చక్రవర్తిని మళ్ళీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చక్రవర్తిని తరలిస్తున్న పోలీసు వ్యాన్ పై కూడా మరొకసారి దాడి జరిగింది. పోరంకిలో ప్రస్తుతానికి భారీగా పోలీసు బందోబస్తుని నెలకొని ఉంది. ఒక్కసారి ఆ ఘర్షణకు దాడులకు సంబంధించిన విజువల్స్ను ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. రైట్, మనం దీనికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. చూడండి, ఒక పోలీసు వ్యానుని వైసీపీకి సంబంధించిన ఇన్ఛార్జ్ చక్రవర్తి కనిపిస్తున్నారు. చూడండి, చక్రవర్తిని ఆ వ్యాన్లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కించేసిన తర్వాత తనని తరలించే సమయంలో కూడా ఆ వ్యాన్ పైన మరొకసారి ఆ పోలీసుల సమక్షంలోనే పోలీసు వాహనాన్నే మరొకసారి దాడి చేసే ప్రయత్నం చేశారు. మొత్తంగా 2 సార్లు. మొదట వైసీపీ టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు ఒకరినొకరు పరస్పరం కొట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు వైసీపీ ఇన్ఛార్జ్ని అక్కడి నుంచి తరలించారు. టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యే అక్కడికి చేరుకున్నారు. ఒక టీడీపీ జెండా ఎగరవేసి ఒక దిమ్మెని తొలగించే ప్రయత్నం చేశారు అంటూ ఆరోపిస్తున్నారు టీడీపీకి సంబంధించిన నాయకులు. మొత్తం మీద ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, అసలు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే అసలు ఒక సినిమా కూడా సరిపోదనిపిస్తుంది. మొదట ఇరు వర్గాలు గొడవపడ్డాయి. దాని తర్వాత ఒకరిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లి విడుదల చేసిన తర్వాత మరొకసారి దాడి చేసే ప్రయత్నం చేశారు. మళ్ళీ పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తే పోలీసు వాహనాన్ని కూడా దాడి చేయడం. మొత్తం మీద ప్రస్తుతానికి ఎలాంటి వాతావరణం నెలకొని ఉంది అండ్ ఏం జరిగింది? కళ్యాణ, కృష్ణా జిల్లా పెనుమలూరులో నేను రాత్రి నుంచి అంటే దాదాపుగా మధ్యాహ్నం నుంచి కూడా కొంత టెన్షన్ అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. వాస్తవానికి అక్కడ దేవభక్తుని చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ఆయన వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ తాతగారు సంబంధించిన ఒక విగ్రహం అక్కడ ఉండేది. ఆ సమయంలో అంటే అప్పుడు గతంలో ఆయన టీడీపీకి సీనియర్ కార్యకర్తగా సీనియర్ నాయకులుగా అక్కడ స్థానికంగా కూడా దాదాపుగా 30 సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో సర్పంచ్ గా వివిధ హోదాలు చేసిన వ్యక్తి. ఆ తర్వాత చక్రవర్తి వాళ్ళ ఫ్యామిలీ వైసీపీలో కొనసాగుతుంది. ఇప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా బోడే ప్రసాద్ కొనసాగుతున్నారు. అయితే అక్కడ ఆ విగ్రహానికి సంబంధించి కొన్ని ఏర్పాట్లు చేస్తున్న సమయంలో టీడీపీ సంబంధించిన అంటే ఈ పోల్ కి సంబంధించిన దిమ్మె కొంత దెబ్బతిండడం, దాని తర్వాత అది కొంత రచ్చర్ కావడం, దాని మీద అక్కడికి నేరుగా బోడే ప్రసాద్ మనుషులు అక్కడికి రావడం, తర్వాత దైవభక్తుల మనుషులు చక్రవర్తి మనుషులు అక్కడికి రావడం, పరస్పర ఆరోపణలు, పరస్పర దూషణలు, పరస్పర దాడులు జరిగిన నేపథ్యం కొంత పూర్తిగా ఉద్రిక్త చోటు చేసుకుంది. ఫర్దర్ గా చక్రవర్తిని పోలీసులు అదుపులో తీసుకుని గన్నవరం పోలీస్ స్టేషన్ కి తరలించారు. గన్నవరం నుంచి మధ్యాహ్నం దాకా కొంత టెన్షన్ ఉన్న సమయంలో బోడే ప్రసాద్ ఆ దెబ్బతిన్న టీడీపీ దిమ్మెను మళ్ళీ తన కార్యకర్తలతో తన వ్యక్తులతో పూర్తిగా కూడా దాన్ని కట్టే ప్రయత్నం చేశారు. తర్వాత ఆయన కొంత అక్కడ హడావిడి చేసిన ప్రయత్నం. అయితే సాయంత్రానికి పోలీసులు చక్రవర్తిని తిరిగి వదిలారు. చక్రవర్తి వదిలేసి స్టేషన్ నుంచి వదిలిన తర్వాత ఆయన నేరుగా పోరంకిలో నుంచి వచ్చే సమయంలో
ఒక్కసారిగా మళ్ళీ టీడీపీ వ్యక్తులు తర్వాత చక్రవర్తి కూడా దూకుడుగా మాట్లాడడంతో అక్కడ ఇద్దరి మధ్య పరస్పర దాడులు, పరస్పర ప్రయత్నం జరిగింది. రాత్రి పూర్తిగా పోవడానికి పెలంలూరు దగ్గర మధ్యలో కొంత గందరగోళమైన పరిస్థితులను, కొంత టెన్షన్ వాతావరణం అయితే కనపడింది. ఫర్దర్ అయిన తర్వాత దాన్ని పోలీసులు కొంత కంట్రోల్ చేశారు. మళ్ళీ చక్రవర్తిని తీసుకెళ్లి పోలీసులు అదుపులో ఉంచుకున్నారు. రాత్రి నుంచి కొంత టెన్షన్ కొనసాగుతుంది. ఇప్పుడు కూడా కొంత టెన్షన్ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రాత్రి ఉన్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులు కొంత తేడా ఉంది. బట్ నిన్నంతా కొంత ఈ రెండు వర్గాలు వైసీపీ టీడీపీ మధ్య జరిగిన ఈ వర్గ సంబంధించిన దాంట్లో కొంత ఇబ్బందికరమైన అంశాలు జరిగాయి అనేది మనకి చూడొచ్చు. కొంత టెన్షన్ ఉండింది. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించాల్సిన పరిస్థితి వచ్చింది. తద్వారా వీళ్ళు ఇక్కడ దీన్ని కొంత శాంతింపజేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొంత గందరగోళమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికీ ఇంకా ఉదయానికి చక్రవర్తిని విడుదల చేసే పరిస్థితి కనబడుతుంది. మనకి చూడాలి ఫర్దర్ గా ఎటువంటి యాక్షన్ ఉండబోతుంది, ఏ విధంగా చూడబోతారు అనేది చూడాల్సిన పరిస్థితి మనకి కనబడుతుంది. ఇప్పుడు అయితే కొత్త సాధారణ పరిస్థితులకైతే వచ్చాయి. కళ్యాణ్. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద నిన్న మధ్యాహ్నం నుంచి పెనమలూరులో మరి హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. మొత్తం మీద ఒక టీడీపీకి సంబంధించిన జెండా ఎగరవేసే దిమ్మ దగ్గర ఆ ఇష్యూ మొదలైందనుకోవచ్చు. ఒక రకంగా దిమ్మని తొలగించే ప్రయత్నం వైసీపీకి సంబంధించిన పార్టీ ఇన్ఛార్జ్ చక్రవర్తి ఆయన కార్యకర్తలతో పాటు ఆయన చేయడం జరిగింది. దాన్ని అప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ టీడీపీకి సంబంధించిన కార్యకర్తలతో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరినొకరు కొట్టుకోవడం జరిగింది. అలాగే దాని తర్వాత పోలీసులు వైసీపీకి సంబంధించిన ఇన్ఛార్జ్ చక్రవర్తిని పోలీస్ స్టేషన్కి తరలించారు. కొంతసేపు తనని స్టేషన్లోనే నిర్బంధించిన తర్వాత రిలీజ్ చేస్తే మరొకసారి చక్రవర్తి అదే దిమ్మను తొలగించే ప్రయత్నం తన కార్యకర్తలతో తనకు సంబంధించిన అనుచరులతో చేసే ప్రయత్నం చేయడంతో మరింత గొడవ ముందుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు మరొకసారి అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆ పోలీసు వాహనాన్ని అరెస్ట్ చేసినప్పుడు అడ్డుకునే ప్రయత్నం, దాడి చేసే ప్రయత్నం కూడా చేసిన విజువల్స్ మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. మొత్తం మీద కొంత హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొని ఉంది. మరోపక్కన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. మొత్తం మీద ప్రస్తుతానికి కొంత వాతావరణం చల్లబడిందే అని చెప్పుకోవచ్చు. కానీ ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు అన్న ఉద్దేశంతో పోలీసులు అయితే కొంత ఆంక్షలను విధించే ప్రయత్నం చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఘర్షణల మధ్య చక్రవర్తిని అరెస్ట్ చేసిన విజువల్స్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. హై టెన్షన్ వాతావరణం పెరగడంతో చక్రవర్తిని 2 సార్లు